మెడ నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లము. ఎందుకంటే చాలామందికి యంగ్ ఏజ్లోనే అంటే ఒక 20 to 45 ఏజ్ గ్రూప్లో మెడ నొప్పి అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. అది కాన్స్టెంట్ పోస్చరు, ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ ద స్పైన్, ఈ రెండు ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. మనం మెడకి కానీ నడుముకి కానీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయనందువల్ల నొప్పి అనేది మజిల్ ఏక్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మన నిద్రలో సరిగా పడుకున్నప్పుడు లేదంటే దిండు మీద కొంచెం అబ్నార్మల్గా పడుకున్నప్పుడు, పోనీ ఎక్కువసేపు పడుకున్నా ఒక్కోసారి తక్కువసేపు పడుకున్నా ఈ మజిల్ స్పాజంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇవి కామన్ కారణాలు నెక్ పెయిన్ రావడానికి యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే 20 to 45 ఏజ్ గ్రూప్లో. దీనికి కారణాలు స్పెసిఫిక్గా ఆలోచిస్తే మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనందరము 4 కాళ్ళ మీద నడవాల్సింది అది 2 కాళ్ళ మీద నడుస్తున్నాం. సో చేతులు 2 పైకి వచ్చేసరికి మనం ఇరెక్ట్ పోస్చర్ అలవాటు చేసుకున్నందుకు దానివల్ల మనకు డిస్క్స్ అనే వాటి మీద పైనుంచి కిందకి మనకు అన్ని డిస్క్స్ పైన ప్రెషర్ ఎక్కువ పడకపోవచ్చు, బట్ మ్యాక్సిమం మొబిలిటీ అండ్ స్టెబిలిటీ అంటాం. అంటే ఈ మొబైల్ జంక్షన్ దగ్గర నెక్ అండ్ అప్పర్ బ్యాక్ మధ్యలో, అట్లాగే లో బ్యాక్ అండ్ పెల్విస్ మధ్యలో ఎక్కువ మొబిలిటీ ఉంటుంది. అంటే L4-5 అండ్ L5-S1 2 లెవెల్స్ లంబార్ స్పైన్లో, మెడలో వచ్చేసి C4-5, C5, C6, ఒక్కోసారి C6, C7 కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఈ 3 లెవెల్స్లో డిస్క్ అనేది అరుగుదల అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి నెక్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఈ ప్రాబ్లంకి మనం ఏంటి సొల్యూషన్ అని అంటే, మనం డెఫినెట్గా నెక్కి ఒక రోజు కాకపోయినా అట్లీస్ట్ 4 to 5 డేస్ ఇన్ ఎ వీక్, అంటే ఒక వారంలో 7 రోజుల్లో 4 నుంచి 5 రోజులు తప్పకుండా స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. స్ట్రెచెస్ వచ్చేసి సింపుల్, పైకి చూడడము, కిందికి చూడడము, ఇటు సైడ్కి చూడడము, మళ్ళీ ఇటు సైడ్ చూడడము, మళ్ళీ ఇట్లా బెండ్ చేయడము, ఇట్లా బెండ్ చేయడము, ఇవి స్ట్రెచెస్. అట్లాగే నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. సో మజిల్ స్ట్రెంథనింగ్ వచ్చేసి తల వెనకాల చేతులు పెట్టి తలని వెనక్కి అన్నీయకుండా ఒక 10 సెకండ్స్ లెక్క పెట్టుకోవడం, మళ్ళీ కిందికి అన్నీయకుండా 10 సెకండ్స్ లెక్క పెట్టుకోవడం, ఇటు తిరగనీయకుండా 10 సెకండ్స్ లెక్క పెట్టుకోవడం, ఇటు తిరగనీయకుండా 10 సెకండ్స్ లెక్క పెట్టుకోవడం. ఇది మెడకు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తోని ఒక 15-20 సార్లు రోజు చేసుకుంటే, ఒక 5 డేస్ ఇన్ ఎ వీక్ చేసుకుంటే తప్పకుండా చాలా బెనిఫిట్ ఉంటుంది. దీంతోపాటు కాన్స్టెంట్ పోస్చర్ అవాయిడ్ చేసుకుని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని కొద్దిగా లేచి కదులుతూ ఉంటే, నడుస్తూ ఉంటే దీనివల్ల కూడా చాలా వరకు బెనిఫిట్ వస్తుంది. హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏదో ఒక విధంగా ఒక 30 మినిట్స్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదో ఒక టైప్ ఆఫ్ నాన్ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ రన్నింగ్, జాగింగ్ కొంచెం తగ్గించుకొని ఓన్లీ స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ ఇట్లాంటివి చేసుకొని, అట్లాగే యోగా అయినా సమ్ పోస్చర్స్ వేర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతూ ఉండాలి. అబ్డామినల్ క్రంచెస్ చేస్తే కోర్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. అట్లాగే బ్యాక్కి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇవి ప్రివెన్షన్.